వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? డైలేటెడ్ టార్చియస్ సెఫ్నస్ వెయిన్ అండి. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ లేజర్ అయినా సర్జికల్ త్రూ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చా? మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఒకటేమో లేజర్ థెరపీ, ఒకటేమో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఇప్పుడు గ్లూ థెరపీ అని వచ్చింది. కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? హైదరాబాద్ ఈజ్ ద హబ్ ఆఫ్ సీకేటీ పేషెంట్స్. ఎంతమంది పాపం కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్తో. I go every month for 1 day and do 10 to 15 fistula, AV fistulas free of cost. ఉంటాయి కదా కార్పొరేట్ హాస్పిటల్స్. మంత్లో ఒక రోజు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒకటి వెళ్ళినా ఉస్మానియా గాంధీలో అసలు పేషెంట్స్ వాళ్ళకి సేవ్ అవుతుంది తెలుసా. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Chandrasekhar Garu, vascular surgeon. Hello, sir. హలో అండి. How are you? ఫైన్ మ్యామ్. హౌ ఆర్ యూ? Good, thank you, sir. So, vascular surgery అంటే ఏంటి? ఫస్ట్ వాస్క్యులర్ సర్జరీకి వేరే సర్జరీస్కి డిఫరెన్స్ ఏంటి? ఎస్, గుడ్ క్వశ్చన్ అండి. రొటీన్గా వాస్కులర్ సర్జరీ ఇస్ సూపర్ స్పెషాలిటీ కోర్స్. 15 years బ్యాక్, 20 years బ్యాక్ అసలు వాస్ సర్జరీ అంటే చాలా మందికి తెలియదు. అసలు ఇలాంటి ఒక స్పెషాలిటీ ఉంటుందని మాకు కూడా తెలియదు. స్లోగా ఇది ఎవాల్వ్ అయింది. ఎందుకంటే ఇట్ కమ్స్ యాక్చువల్ అండర్ కార్డియోథొరాసిక్ సర్జరీ అండ్ వాస్కులర్ సర్జరీ. నౌ ఇట్ ఈస్ టోటల్లీ separated from cardiothoracic surgery and evolved as separate specialty. 20 years బ్యాక్ నేను జనరల్ సర్జరీ ప్రాక్టీస్ చేసినప్పుడు రాత్రిపూట ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది. ఫ్రాక్చర్ ఫీమర్ విత్ ఫెమరల్ ఆర్టరీ ఇంజురీ. ఓకే. సో యాజ్ అ జనరల్ సర్జన్ వీ డోంట్ నో హౌ టు ఆపరేట్ ఫెమరల్ ఆర్టరీ. సో రాత్రి 9:30, 10 o'clock వచ్చిన పేషెంట్ మార్నింగ్ 5 వరకు సిటీ సర్జన్ లేక వెయిట్ చేసి చివరికి వాళ్ళు రాలేకపోతే సిటీ సర్జన్ బయటికి వెళ్ళిపోయారు. Finally, after 3-4 days, I realized that patient landed in high above-knee amputation. So it is because of lack of vascular specialty. So cardiothoracic surgery doctors అందరూ హార్ట్ రిలేటెడ్ సర్జరీ చేస్తున్నారు కదా. పెరిఫరల్ వాస్కులర్ సర్జరీకి వచ్చేప్పటికి చాలా తక్కువ మంది ఉన్నారు. రెండోది వాస్కులర్ ట్రామా చూసేవాళ్ళు ఎవరు లేరు. సో నిమ్స్లో ఒకచోటే ఉండేది. త్రూఅవుట్ ఏపీ అండ్ తెలంగాణలో నిమ్స్లో ఒకచోటే ఈ వాస్కులర్ సర్జరీ ఫెలోషిప్స్ ఉండేవి. సో I developed interest only because of this incident. And I want to do something special. General surgery అంటే రొటీన్గా ల్యాబ్ కోరేసి హెర్నియా హైడ్రోసెల్. I want to do something new. So then I joined Nizams. అప్పుడు అసలు వాస్ సర్జన్స్ బయట అసలు ఎవరు లేరు. సో వీ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ వాస్కులర్ ట్రామా. ఎన్ని యాక్సిడెంట్ కేసులు అంటే అన్ని యాక్సిడెంట్ కేసులు. కొన్ని లేట్ స్టేజ్లో వచ్చేవి పాపం ఎంతో హోప్తో. అప్పటికే గ్యాంగ్రీన్ వచ్చి కుళ్ళిపోయేవి, చివరికి యాంప్యుటేషన్ చేయాల్సి వచ్చేది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రిపేర్ చేసి కాలు సక్సెస్ చేసిన రిపేర్ చేసి వెజల్స్ రిపేర్ చేసి సక్సెస్ రేటు చాలా బాగుండేది. తొందరగా వస్తాయి. సో 8 to 10 hours యాక్సిడెంట్ అయిన తర్వాత లోపల వస్తే లిమ్ సేవ్ చేయడానికి చాలా సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే 99%. వాళ్ళు ఇవాళ ఆ యాక్సిడెంట్ రేపు ఎల్లుండి వచ్చారంటే డిలేడ్ ప్రెజెంటేషన్. అప్పటికే మజిల్స్ అన్ని డ్యామేజ్ అయి ఉంటాయి. ఈవెన్ ఇఫ్ యూ రిపేర్ ఇట్ మజిల్స్ విల్ నాట్ టేక్ అప్ బ్లడ్. సో ఎందుకంటే డెత్ అయి ఉంటుంది కాబట్టి. సో వి ల్యాండ్ అప్ ఇన్ యాంప్యుటేషన్. సో మేము ఇప్పుడు యాజ్ ఎ వాస్కులర్ సొసైటీ తెలంగాణ డిఏపీ సెక్రటరీ నేను. సో మేము అందరం డిసైడ్ చేస్తుందంటే వాస్కులర్ సొసైటీ అందరు కలిసి యాంప్యుటేషన్ ఫ్రీ ఇండియా లోగోతో వెళ్తున్నాం. సో అవర్ మెయిన్ మోటో ఈజ్ టు ప్రివెంట్ యాంప్యుటేషన్స్. ఎందుకంటే సపోజ్ పర్సన్ యాక్సిడెంట్ అయ్యి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కాలో చేయో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వాస్కులర్ స్పెషాలిటీస్ చేయపోయిందా కాలు పోయిందా, ఇట్ ఈస్ బర్డెన్ టు ది ఫ్యామిలీ, బర్డెన్ టు ది సొసైటీ అండ్ చాలా ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ నుండి మనం ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు కూడా కొన్నిసార్లు బాధపడుతుంటారు పాపం. పేషెంట్ ఎత్తుకుంటూ వచ్చి చేతులు కాళ్ళు పట్టుకుని బతిమాలుతుంటారు. సార్ ఏదో చేయండి ఏదో చేయండి. యూ ఫీల్ వెరీ బ్యాడ్ ఇఫ్ దే కమ్ ఇన్ వెరీ డిలేడ్ ప్రెజెంటేషన్. అదర్వైజ్ మాకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్. అండ్ సెకండ్ 4 బుల్డోగ్ క్లాంప్స్, క్యాస్ట్రోవిజన్, 5 needle forceps, 70 prolene, 60 prolene చాలు. గాడ్ గివెన్ గిఫ్ట్ ఏంటంటే అండి మనిషికి సెఫ్నస్ వీన్ అని ఉంటుంది ఒకటి. అది వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ హార్ట్ బైపాస్ కూడా అదే వాడుతుంటారు. అఫ్ కోర్స్ నౌ దే ఆర్ టేకింగ్ రేడియల్ ఆర్టరీ. కానీ ఈ వీన్తోనే మనం చాలా వరకు బైపాస్ చేయొచ్చు. యాక్చువల్గా గాడ్ గివెన్ గిఫ్ట్ అని మేము అనుకుంటుంటాం. ఎందుకంటే అది ఉండబట్టి ఎక్కడ ఏ వెజల్ రిపేర్ అయినా గ్యాప్ వచ్చి సపోజ్ వెజల్ డ్యామేజ్ అయింది పక్కన ఆ సెఫ్నస్ వీన్ తీసుకొచ్చి మధ్యలో కనెక్షన్ ఇచ్చేస్తాం. సో ఫ్లో రిస్టోర్ అయిపోతుంది. సో దీనివల్ల మా సక్సెస్ రేట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీ యూజ్ ఓన్ నేటివ్ వెజల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్రాఫ్ట్స్. ఒకసారి ఏంటంటే పేషెంట్కి వెజల్స్ లేవనుకోండి, అప్పుడు సింథటిక్ గ్రాఫ్ట్స్ కూడా యూజ్ చేసి బైపాస్ చేస్తుంటాం. సో వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? సో వీన్స్ వచ్చాయి కాబట్టి నో యూఆర్ చేంజింగ్ టు వారికోస్ వెయిన్స్. ఎస్, వారికోస్ వెయిన్స్ అంటే డైలేటెడ్ టార్చియస్ సెఫ్నస్ వెయిన్ అండి. ఇది ఎక్కువసేపు నుంచున్న వాళ్ళకి వస్తుంటుంది. టీచర్స్, సూపర్వైజర్స్, పోలీస్
సర్జన్స్ హూ ఆర్ స్టాండింగ్ ఫర్ 7 to 8 Long hours hours. కంటిన్యూస్లీ. స్టాఫ్ మా స్టాఫ్కి ఉంటే కొంతమందికి సమ్టైమ్స్ ఇట్ రిజల్ట్స్ ఇన్ బికాస్ ఆఫ్ స్మోకింగ్ ఆల్సో. ఓకే. స్మోకింగ్ కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సమ్టైమ్స్ ఇట్ రన్స్ ఇన్ ది ఫ్యామిలీ, అంటే హెరిడిటరీగా ఉంటుంది. పేరెంట్స్ ఎవరికైనా ఉంటే కొడుకు కానీ కూతురికి వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ సెకండ్ థింగ్ యాక్సిడెంట్స్. యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్స్రేలో ఓన్లీ ఫ్రాక్చర్ కనబడుతుంది తప్ప పక్కన ఉన్న వెదర్స్ డ్యామేజ్ అయినట్టు కనబడుతుంది. వ్యార్కోజ్ వీన్స్ అది కూడా వన్ ఆఫ్ ది. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే సెకండరీ వ్యార్కోజ్ వీన్స్ అంటాం, అంటే లోపల సిరలు ఉంటాయి, డీప్ వీన్స్ అంటాం. అవి బ్లాక్ అయినా కూడా ఈ వీన్స్ డైలేట్ అవుతాయి. సో క్లినీషియన్గా సర్జన్గా వీ నీడ్ టు ఎవాల్యుయేట్ థరోలీ వెదర్ దే ఆర్ ప్రైమరీ వ్యార్కోజ్ వీన్స్ ఆర్ సెకండరీ వ్యార్కోజ్ వీన్స్. ఓకే. ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా చూస్తుంటాం. సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతుంటాయి. సో తర్వాత రిక్షా పుల్లర్స్, టీ స్టాల్లో వర్క్ చేసేవాళ్ళు, మెడికల్ షాప్లో వర్క్ చేసేవాళ్ళు, బార్బర్ షాప్లో వర్క్ చేసేవాళ్ళు. ఇట్ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. ఎవరు ఎక్కువసేపు నుంచుంటారో వితౌట్ టేకింగ్ రెస్ట్ ఇన్ బిట్వీన్, దే డెవలప్ వ్యార్కోజ్ వీన్స్ ఇన్వేరబుల్లీ. ఇఫ్ ఇట్ ఈస్ నెగ్లెక్టెడ్ దెన్ ఇట్ లీడ్స్ టు ప్రామినెంట్ వ్యార్కోజ్ వీన్స్. ఇనిషియల్ స్టేజెస్లో అయితే మనం మైల్డ్ రెటికులర్ వీన్స్ అంటాం. దాంట్లో కూడా స్టేజెస్ ఉన్నాయి వ్యార్కోజ్ వీన్స్. స్టేజ్ 1 to స్టేజ్ 6. మైల్డ్ స్టేజెస్లో మనం చక్కగా స్టాకింగ్స్ ఇచ్చేసి ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, వీనోట్రోపిక్ ఏజెంట్స్, అవి ఇస్తే చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుంది. చాలామంది నెగ్లెక్ట్ చేసి లేట్ స్టేజ్లో వస్తారు. ఎందుకంటే వ్యార్కోజ్ వీన్స్ పెయిన్ ఉండదు అసలు. దాంతో ఏంటంటే వాళ్ళు పడుకుంటే తగ్గిపోతున్నాయి కదా, పొద్దులేసి ఏం కనపడవు, బాగానే ఉంది కదా అనుకుంటారు. అంటే కొందరు ఇది కూడా సజెస్ట్ చేస్తారు సార్, ఏంటంటే హెడ్ కన్నా చెస్ట్ లెవెల్ కంటే పైకి లెగ్స్ పైకి పడుకోమంటారు. సగం తప్పు డాక్టర్స్దే. నా దగ్గర వస్తుంటారు కదా, ఎందుకు మేము ఇంత అడ్వాన్స్ స్టేజ్లో వచ్చాం అంటే, మాకేం తెలుసు సార్, మీ డాక్టర్సే చెప్పారు పట్టి కట్టుకుని దిండు మీద పెట్టుకోమని చెప్పారు. దట్ ఇస్ నాట్ ద ట్రీట్మెంట్. ఓకే. అందులో ఇప్పుడు పంటి నొప్పి వచ్చిన డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మీ దగ్గరికి వెళ్ళాలి. కంటి నొప్పి వస్తే ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే వ్యార్కోజ్ వస్తే వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. చాలా మంది తెలియక వేరే స్పెషాలిటీ దగ్గరికి వెళ్తున్నారు. అవేర్నెస్ లేక సార్, జనరల్గా ఏది వచ్చినా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. సో అక్కడ కొంచెం మనకి గైడెన్స్ సరిగ్గా ఇవ్వాలి. సో మన మెడికల్ స్పెషాలిటీస్ వాళ్ళే రిలీజ్ అవ్వాలి ఏది ఇంపార్టెంట్. ఇది వ్యార్కోజ్ వీన్స్, వ్యార్కోజ్ అయితే దీనికి వాస్కులర్ సర్జన్స్ కేసు చూడాలి, అంతేగాని మిగతా డిపార్ట్మెంట్స్ చూడకూడదు. చాలామంది వ్యార్కోజ్ వీన్స్ అంటే ఏముందిలేండి, ఇది జస్ట్ లేదో కాల్ చేసి పడేస్తాము, అది తప్పండి, చాలా తప్పు. సో నా దగ్గర వచ్చే సగం మంది పేషెంట్స్ నేను మోటివేట్ చేసి తిరిగి పంపిస్తుంటా, అవసరం లేదని. ఎందుకంటే వాళ్ళకి ఈ యూట్యూబ్లోను లేకపోతే గూగుల్ సెర్చ్ చేసి ఇది దీని ట్రీట్మెంట్ లేజరే అనుకుని వస్తుంటారు. 10 cases వస్తే దాంట్లో 5 cases to 6 cases వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. అది విషయం. సో వ్యార్కోజ్ వీన్స్ చాలామంది కాస్మెటిక్ అనుకుని వస్తారు. కాస్మోసిస్ కాదండి, మామూలుగా బేసిక్గా ఇది హార్ట్ నుంచి బ్లడ్ ఆర్టరీస్ ద్వారా కిందకి వెళ్తుంది. సిరల్లోంచి బ్లడ్ పైకి రావాలి. ఆ సిరల్లోంచి బ్లడ్ పైకి రాక అక్కడ ఉండిపోతే హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో హార్ట్ హ్యాస్ టు సెక్ ద బ్లడ్ అగెన్స్ట్ గ్రావిటీ. సో ఇట్ ఇంక్రీజ్ ది హార్ట్ రేట్. సో హార్ట్ ఎలర్జీ అవ్వటం, బీపీ పెరగటం, ఇవన్నీ వస్తాయి. సో అది యాక్చువల్గా డయాబెటిక్ పేషెంట్స్కి ఇంకా ఇబ్బంది. స్కిన్ డిస్కలరేషన్ అయ్యి బ్లడ్ స్టాగ్నేట్ అయ్యి అక్కడ చర్మం నల్లపడటం మొదలుపెడుతుంది, ఎస్పెషల్లీ యాంకిల్స్ దగ్గర. దాని తర్వాత చిన్నగా గోకడం గీకడం చేశారంటే అది పెద్ద పుండే కూర్చుంటుంది. ఆ పుండు ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఇంకా రసికారటం ఇవన్నీ ఉంటాయి. సో ఎర్లీ స్టేజ్లో వస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. మనం వీ కెన్ ప్రివెంట్ సర్జరీస్. ఓకే. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ లేజర్ అయినా సర్జికల్ త్రూ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మేము నిమ్స్లో ఉన్నప్పుడు 20 years బ్యాక్ అప్పుడు లేజర్ లేదు. వీ యూస్ టు డూ స్ట్రిప్పింగ్, అంటే కట్ చేసి గ్రాయిన్ దగ్గర మొత్తం మన కారు స్కూటర్ ఉంటుంది వైర్ లాంటిది, అలాంటిది పుల్ చేసి తీసేసేవాళ్ళం. దట్ ఈస్ ఓన్లీ ప్రొసీజర్ అవైలబుల్ ఎట్ దట్ టైం. అప్పుడు స్ట్రిప్పింగ్ చేసేసేవాళ్ళం. అది తీసుకెళ్ళి చూపించేవాళ్ళం పేషెంట్ అటెండర్స్కి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి. కానీ రికరెన్స్ అవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండేది. సెకండ్ థింగ్ గ్రాయిన్ ఇన్సిషన్, ఆ కట్స్ దగ్గర షుగర్ పేషెంట్స్కి పసు కారటం, ఒకసారి వూండ్ డెహిసెన్స్ అంటే స్టిచెస్ ఓపెన్ అయిపోవడం, ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, మల్టిపుల్ ఇన్సిషన్స్ ఇవ్వటం, కాలంతా ఘాటుతో నింపేయటం ఎక్కడ పడితే అక్కడ, ఎందుకంటే అంత ఎక్స్టెన్సివ్గా ఉంటాయి వ్యార్కోజ్. ఇప్పుడు లేజర్ వచ్చిన తర్వాత మా పని చాలా హ్యాపీ అయిపోయింది. సింపుల్గా ఈజీగా మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. దీంట్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది. ఒకటేమో లేజర్ థెరపీ, ఒకటేమో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. ఇప్పుడు గ్లూ థెరపీ అని వచ్చింది, వీనాసీల్ అని. జస్ట్ చిన్న గ్లూ ఉంటుంది, అది వీన్స్లో ఇంజెక్ట్ చేస్తాం, గట్టిగా కంప్రెస్ చేస్తే ఆ వీన్ ఫ్లో అయిపోతుంది. అలా సీక్వెన్షియల్గా గ్లూ ఇచ్చుకుంటూ పోతాం గ్రాయిన్ దగ్గర నుంచి కింద వరకు, జస్ట్ బిలో నీ వరకు ఇస్తే పేషెంట్ ఇమ్మీడియట్గా చక్కగా సాక్స్ వేసుకుని స్టాకింగ్స్ వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. ఎందుకంటే గ్లూ అనేది డైలేటెడ్ టార్చెస్, బిగ్ వీన్స్ ఉంటే ఈ గ్లూ పనిచేయదు. సో లేజర్ చేస్తేనే బెటర్. యంగ్ ఫిమేల్స్ కాస్మెటిక్గా ఉండి ఓన్లీ
వన్ సెగ్మెంట్ వీన్ డైలేట్ అయ్యి ఉండి గ్రేట్ సఫినెన్స్ మరీ ఎక్స్టెన్సివ్గా లేకపోతే మాత్రం గ్లూ థెరపీతో మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. కానీ ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ లేజర్. కానీ కొంతమంది స్పెసిఫిక్గా నాకు గ్లూ థెరపీ కావాలంటే మీ అందరూ దూరం నుంచి వచ్చింది గ్లూ థెరపీ చేయించుకోవడం అంటే ఐ విల్ గివ్, బికాస్ వీ నీడ్ టు రెస్పెక్ట్ పేషెంట్స్ ఒపీనియన్స్. మనం చెప్పాల్సి మనం చెప్తాం, వాళ్ళు కాదు మాకు గ్లూ కావాలంటే గ్లూ చేస్తాను. బట్ గివెన్ ఏ ఛాన్స్, ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, మీరు సపోజ్ ఈ పేషెంట్కి ఏం చేస్తాను, ఐ ప్రిఫర్ టు డూ లేజర్. ఎందుకంటే ఇంతకుముందు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసేవాడిని, స్టిల్ నాకు కొంచెం రికరెన్స్ ఛాన్స్ ఎక్కువ అనిపించేది. నాకు 2 years 3 years మళ్ళీ కనబడటం. లేజర్తో వీన్ కాల్ చేస్తాం, ఐ కెన్ సీ ఆన్ ద స్కాన్ మొత్తం వీన్ అంతా కాలిపోతుంది. మోర్ ఎవర్ ఈ లేజర్తో పాటు నేను ఎడ్జువెంట్ థెరపీస్ అంటాం, అంటే ఫోమ్ స్క్లియోథెరపీ, హుక్ ఫ్లిబెక్టమీ అంటే 2-3 ప్రొసీజర్స్ ఉంటాయి. దట్ ఈస్ అడ్వాంటేజ్ విత్ వాస్కులర్ సర్జన్స్. సో రేడియాలజిస్టులు వీళ్ళు హుక్ ఫ్లిబెక్టమీ లేకపోతే ఇంకే జనరల్ సర్జన్స్ దే డోంట్ డూ మచ్, జస్ట్ కాల్ చేసి వదిలేస్తారు, మళ్ళీ రికరెన్స్ అవుతుంది. సో మేమేం చేస్తామంటే లేజర్తో చేయకుండా చేసిన తర్వాత కూడా హుక్ ఫ్లిబెక్టమీ, ఫోమ్ స్క్లియోథెరపీ ఇంకేమైనా ఎక్కడన్నా ఉంటే కూడా చూడటం, జాగ్రత్తగా చేయడం. బికాస్ రికరెన్స్ లేకుండా పేషెంట్స్ అడిగే 2 ప్రశ్నలు అండి. దట్ వాట్ ఐ టెల్ ఎవ్రీబడి, సార్ కాస్ట్ ఎంత అవుతుంది, సార్ చేస్తే మళ్ళీ వస్తాయి రావు చెప్పండి. ఎందుకంటే మేము చాలాసార్లు చూస్తుంటాం, చేసినంత మళ్ళీ వస్తాయంట. నోబడి వాంట్స్ రికరెన్స్. మాకు కూడా ఏ డాక్టర్ డజన్ మళ్ళీ రికవర్ అవ్వాలి మా దగ్గర రావాలి అనుకోరు. కానీ బికాస్ ఆఫ్ దర్ ఇన్ఎక్స్పీరియన్స్, తర్వాత వాళ్ళకి చేయటం రాక ఏదో చేద్దాం అని చెప్పి ఆతురతతో చేసేసి చేయడం తప్ప, అదర్వైజ్ మీరు ప్రాపర్గా చక్కగా లేజర్ థెరపీ చేసి ఇంకేమన్నా ఉంటే ఫోమ్ కానీ స్క్లియోథెరపీ కానీ ఇలాంటివన్నీ ఇచ్చి హుక్ ఫ్లిబెక్టమీ చేస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అందులో నేను పేషెంట్ చెప్తాను, నేను చేస్తే రావమ్మా, మిగతా వాళ్ళకి తెలియదు, చేస్తే మళ్ళీ వస్తే నేను ఫ్రీగా చేసి పెడతాను. అంతగా నేను చెప్తాను నేను పేషెంట్. అసలు వెరికోస్ వెయిన్స్ని ఇనిషియల్ స్టేజ్లో ఎట్లా గుర్తుపట్టాలి? ఎస్, ఇనిషియల్ స్టేజ్లో నేను చెప్పా కదా, స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు. స్టేజ్ 1లో మైల్డ్ రెటికులర్ వీన్స్ ఉంటాయండి, టెలింజెక్టేసి అంటాం, అంటే సాలిడ్ గుడ్ అంటారే అలా థ్రెడ్డి బ్లూయిష్ గ్రీనిష్ చాలా మంది లేడీస్లో ఉంటాయి థైస్ మీద. మీ పేరెంట్స్ కానీ మదర్స్ కానీ ఎవరికైనా అది వెరీ కామన్. కాఫ్ దగ్గర కూడా ఉంటాయి. మైల్డ్గా ఉంటే పెద్ద వరి అవసరం లేదు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, చక్కగా బరువు పెరగకుండా థైరాయిడ్ కంట్రోల్లో ఉంచుకొని స్టాకింగ్స్ వేసుకోవటం, లేకపోతే క్రేప్ బ్యాండేజ్ చేసుకోవటం, ఎక్కువసేపు నుంచకుండా ఉంటాం, వాకింగ్ చేస్తున్నప్పుడు స్టాకింగ్స్ వేసుకుని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. చాలా మంది మేము 2 hours వాకింగ్ చేస్తాం, ఇంకా వాకింగ్ చేస్తే ఇంకా ఇబ్బంది అనిపిస్తుంది. చేస్తే మాత్రం స్టాకింగ్స్ చేసుకుని చక్కగా రెగ్యులర్ వాకింగ్ చేస్తే కాఫ్ మజిల్ పంపుతో ఫ్రెష్ బ్లడ్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. రెండోది హెడ్ రెట్గా వస్తే మీరు ఎంత నాజుగ్గా సన్నగా ఉండి ఏం చేయమని కొంతమందికి వచ్చేస్తాయి ఇన్వేరబుల్గా. పాపం అడుగుతుంటారు, సార్ నాకు ఎందుకు వచ్చాను యంగ్ ఏజ్లో కూడా వచ్చేస్తుంటారు. కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఎక్కువసేపు నుంచోకుండా చక్కగా మంచి బాడీ మాస్ ఇండెక్స్, ఎక్కువ బరువు లేకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ స్టాకింగ్స్ వేసుకుని ఉంటే ఎర్లీ స్టేజ్లో అయితే ప్రివెంట్ చేయొచ్చు. స్టేజ్ 2 అంటే వారికోస్ వెయిన్స్, స్టేజ్ 3 అంటే ఎడిమా అంటే కాళ్ళలో నీరు రావటం, నొక్కితే సొట్టబట్టడం, పడుకుంటే తగ్గిపోతుంది. చాలామంది లేడీస్ హస్బెండ్స్ కూడా తెలియదు వారికోస్ అంత ఎక్స్టెన్స్గా ఉన్నాయి. నేను మీరు హస్బెండ్ అయితే వచ్చి చూడండి అని చెప్తా, ఆయనకి అర్థం కాదు. ఎందుకంటే మన ఇండియాలో లేడీస్కి ఎంత టాలరెన్స్ పవర్ నిజంగా మెచ్చుకోవాలి. పాప ఎంత కష్టపడుతున్నా దే అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వీక్నెస్, లేకపోతే బీపీ తగ్గవటం వల్ల, లేకపోతే నీరసం వల్ల, ఏజ్ అయిపోయింది అనుకోవటం, దీనివల్ల అనుకుంటే తప్ప వారికోస్ చూసి అనుకోరు. ఎందుకంటే అది ఎప్పుడు పెయిన్ఫుల్ కాదు కదా. అదే పంటి నొప్పి అనుకోండి, పరిగెత్తుకెళ్తారు డెంటల్ డాక్టర్ దగ్గరికి, ఎందుకంటే తినాలి కాబట్టి. ఇది చాలా నెగ్లెక్ట్ చేసి వస్తున్నారు. ఇవాళ కూడా చూశాను పేషెంట్స్ని డైలేటెడ్ టార్చర్స్, ఉండాలి కాదు, ఏంటమ్మా అంటే నవ్వుతారు. వాళ్ళ పిల్లలకు కూడా తెలియదు. సరే ఇప్పుడు ఏమైనా చేయగలుగుతాం. ఒకసారి ఆ బ్లడ్ క్లాట్స్ అయిపోతే ఆ క్లాట్స్ మసాజ్ చేయడం మొదలుపెట్టారు అనుకోండి, స్ట్రైట్ అవే ఇట్ గోస్ టు ది హార్ట్. చాలా మంది తెలియక అదే చేస్తారు. రాత్రి వరకు బాగానే ఉన్నారండి, పొద్దున పోయారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ నాట్ హార్ట్ అటాక్. సమ్ టైమ్స్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇస్ డివిటీ, డీఫిన్ థ్రోంబోసిస్. ఆ డీఫిన్స్కి వెళ్ళి ఆ డీఫిన్స్ లోంచి హార్ట్లోకి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి 90% మంది చాలా వరకు నూనె వేడి చేసుకొని దానికి మసాజ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. కొంతమంది డాక్టర్స్ వీళ్ళు ఏం చేస్తారు, పక్కన ఉన్న ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇవి తెలియక కాళ్ళకు పట్టి కట్టేసి పైన పట్టుకోమని చెప్పడం. లీచ్ థెరపీ అంట, మీకు తెలుసా? లీచ్ థెరపీ అని వారికోస్ వెయిన్స్ బ్లడ్ ఉన్నాయి కదా, లీచ్ని పెడతారు జలగల్ని, దాంతో అవి తాగేస్తాయని. ఆ తాగేస్తే క్లాట్ ఫామ్ అవుతుంది, దాంతో ఇంకా ఎక్కువ రక్తం పోయి దే బికమ్ ఎనీమిక్. అసలు ఇవన్నీ మెడికల్గా ప్రూవెన్ కాదు. చాలామంది వస్తుంటారు, సార్ చాలామంది కదా కొంతమంది, సార్ లీచ్ థెరపీ కూడా తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నారు బాబు అని, నేను ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆపరేట్ చేసిన రోజులు ఉన్నాయి, మరి మీరేంటి లీచ్ థెరపీ అంటారు కదా, మరి మీరు ఎందుకు వస్తారంటే, సార్ వదిలేసండి సార్, మాకు చేదో ఒకటి చేయండి అంటుంటారు.
సో ఇవన్నీ పనికిరావండి. పట్టించుకోవాలి. మొత్తం స్కిన్ డిస్కలరేషన్ స్టేజ్ 4. స్కిన్ మడమ దగ్గర ఎక్కువగా ఆ బ్లడ్ చిన్న చిన్న వెజల్స్లోంచి బ్లడ్ లీక్ అయ్యి రప్చర్ అయిపోతాయి. వీనస్ హైపర్ టెన్షన్ అంటాం. ఆ లీక్ అయ్యి చర్మం కత్తుకోవడం వల్ల చర్మం పుండు పట్టడం మొదలు పెడతాయి. దే విల్ డెవలప్ సివియర్ ఇచ్చింగ్ సెన్సేషన్. కొంతమంది క్రాంప్స్ అంటారు, కొంతమందికి డిస్కంఫర్టు, సమ్ ఈకింగ్ పెయిన్. పొరపాటున ఈ మట్టెలు పట్టీల వల్ల ఏమన్నా గొప్ప కట్టయింది అనుకోండి, అది డయాబెటీస్ పేషెంట్స్ అయితే పెద్ద పుండే కూర్చుంటుంది. ఆ పుండు తగ్గదు. వాళ్ళు దానికి పైన మీరు అన్నట్టు పసుపు, కాఫీ పొడి ఇలాంటివన్నీ వాళ్ళకి ఏంటంటే లోకల్ రెమెడీస్ ఉంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు చూపించాలని. చాలామంది ఇప్పుడు హోటల్కి వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్తారు, పెళ్ళికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళబోద్దు? నోబడీ వాంట్స్ టు గో టు డాక్టర్. కన్సల్టేషన్ మళ్ళీ ఆ డాక్టర్ ఏం చెప్తాడో ఒక్కళ్ళు వరీడ్. నేను ఒకసారి దీనికి ఎక్కలేదమ్మా, మైల్డ్గా తగ్గిపోతుంది, పట్టిగా వేసుకుని తగ్గిపోతుంది, ట్యాబ్లెట్స్ వేసుకుని తగ్గిపోతుంది అంటే దే ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. నాకు మిగతా వాళ్ళు చాలామంది డయాబెటీస్ చేస్తున్నారు, ఇంటికి ఫోన్లు చేస్తారు కొంతమంది డాక్టర్స్. చెప్పను కానీ వాళ్ళు ఇంటికి ఫోన్ చేస్తే చేయించుకోకపోతే హార్ట్ అటాక్ వస్తుంది. అలా ఉంది ప్రపంచం. సో వారికోజ్ నిజంగానే ఆర్టిస్ట్ ముట్టుకోమని చెప్పండి, నోబడీ ఇట్ వాంట్స్ టు టచ్. ఎందుకంటే వెదర్స్ కొంచెం తేడా వస్తే గ్యాంగ్రీన్ అవుతుందండి. వీన్స్ ఏముంది, తీసినా తీపిపోయినా కట్ చేసి పీకేసినా పెద్ద పేషెంట్కి ఏమవుదు, అండ్ మనీ బాగానే వస్తుంది అని ప్రతి ఒక్కళ్ళు దే స్టార్టెడ్ డూయింగ్ వారికోజ్ వీన్స్. ఐఎమ్ స్పెషలిస్ట్ ఇన్ వారికోజ్ వీన్స్. నేను 5,000 ఆపరేషన్ చేశాను, 10,000 ఆపరేషన్ చేశాను. ఆల్ బ్లఫింగ్. సార్ మీరు ఇందాక అన్నారు కదా స్టేజెస్ ఉంటాయి అని. ఇడిమా వచ్చేదానికంటే ముందే మనకి ఇడిమాకి ఇన్ఫ్లమేషన్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. ఇన్ఫ్లమేషన్ యాంకిల్ దగ్గర ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? అంటే అది ఎక్కడ చూపించాలో తెలియక ఒకసారి చాలామంది ఇది సెల్యులైటిస్ అనుకుంటారు. ఎందుకంటే ఒకసారి బ్లడ్ స్టాగ్నేట్ అవడం వల్ల ఇఫ్ ఇట్ గెట్స్ ఇన్ఫెక్టెడ్ అది ఆ తర్వాత ఎరిథిమా అంటారు, ఎర్రగా అయిపోవటం. అది ఒకసారి ఇట్ గోస్ టు లింఫైటిస్ కూడా డ్యామేజ్ అయితే లింఫాంజైటిస్ అంటాం. సో సమ్టైమ్స్ సెల్యులైటిస్ విత్ వారికోజ్ వీన్స్, కొంతమందికి పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ విత్ వారికోజ్ వీన్స్ వస్తుంటాయి. రీసెంట్గా ఒక పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్, పల్సెస్ లేవు కాళ్ళలో, అంటే ఆర్టరీస్ వీన్స్ రెండు డ్యామేజ్ అయిపోయినాయి. డ్యామేజ్ అయితే ఒక్క వారికోజ్ వీన్స్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ముందు ఆర్టరీ సర్క్యులేషన్ పెంచి సర్క్యులేషన్ బాగుంది తర్వాత అప్పుడు లేజర్తో ఆపరేషన్ చేయాలి. మొన్న రీసెంట్గా చేశాను ఒక పేషెంట్. ఎందుకంటే లాంగ్ సెగ్మెంట్ వెజల్ అక్లూడ్ అయింది, పేషెంట్ అనేబుల్ టు వాక్. దట్ ఈస్ కాల్డ్ క్లాడికేషన్ పెయిన్ అంటారు. అంటే ఒక 4 kilometers వచ్చే నొప్పి ఇప్పుడు 1/2 kilometer వచ్చిన నొప్పి వచ్చేస్తుంది. దే ఆర్ సపోజ్ టు సిట్ ఫర్ సమ్ టైమ్, ఎందుకంటే మజిల్స్కి సర్క్యులేషన్ ఉండదు కదా. సో వాళ్ళకి యాంజియోప్లాస్టీ చేసి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి ఆ తర్వాత వారికోజెన్స్ చేయాలి. ఒకసారి ఒక్క వారికోజెన్స్ ఉంటాం మీరు అన్నట్టు సెల్యులైటిస్ లేకపోతే ఇన్ఫెక్షన్తో ఇన్ఫ్లమేషన్ వచ్చి బాగా వస్తుంది. అప్పుడు ఫస్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చి కన్జర్వేటివ్ థెరపీ, యాంటీబయాటిక్స్ ఇచ్చి కొంచెం మీరు అన్నట్టు లింబ్ ఎలివేట్ చేసి క్రేప్ బ్యాండేజ్ అప్లై చేసి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి లింబ్ స్వెల్లింగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కొన్ని, అవి ఇస్తే పెయిన్ ఇన్ఫ్లమేషన్ అన్నీ సబ్సైడ్ అయిన తర్వాతే మనం లేజర్తో చేయగలుగుతాం. అయితే సార్ చాలామందికి పాదాలలో నొప్పి అంటారు, దానికి వెరికోజ్ వెయిన్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు వారికోజ్ వెయిన్స్ నా దగ్గర వచ్చే అడ్వాన్స్ స్టేజ్లో ఎందుకు వస్తారంటే అసలు పెయిన్ ఉండదు. పెయిన్ ఉందంటే వెజల్స్ అన్న క్లాట్స్ ఏ ఉండాలి వెజల్స్లో, లేకపోతే వైటమిన్ B12 ఆర్ విటమిన్ D డెఫిషియన్సీ కూడా క్రాంప్స్ వస్తాయి. కాళ్ళలో క్రాంప్స్ వచ్చేయడానికి కారణాలు మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే చాలా కారణాలు ఉంటాయి. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈజ్ వారికోజ్ వెయిన్స్. ఆ కంజెషన్, ఆ డిస్కంఫర్ట్ ఏమైనా వస్తాయి, మంట ఉంటుంది అంటారు, కొంతమంది సూదులతో పొడుస్తున్నట్టు ఉందంటారు. వాళ్ళకి డయాబెటీస్ చెక్ చేయాలి, వాళ్ళకి HbA1c చెక్ చేస్తే ఏ 9 or 10 ఉంటుంది. కొంత డయాబెటిక్ పేషెంట్స్ దే హ్యావ్ బర్నింగ్ సెన్సేషన్ ఫీట్లో, కొంతమందికి ప్రికింగ్ సెన్సేషన్, కొంతమందికి సాఫ్ట్ కాటన్ మీద నడుస్తున్నట్టు ఉంటుంది అంటారు. దిస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు డయాబెటిక్. అంటే సెన్సేషన్ ఉండదు. డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ వాస్కులోపతి ఇవన్నీ రిలోట్ చేయాలి. అందుకనే వీ వర్క్ యాజ్ ఏ సర్జన్ యాజ్ వెల్ యాజ్ ఫిజిషియన్. ఇప్పుడు కిడ్నీలో దట్ వాట్ ఐ సే, కిడ్నీలో స్టోన్ వచ్చిందండి, సపోజ్ నెఫ్రాలజీ దగ్గరికి వెళ్ళాను, నెఫ్రాలజీ విల్ నాట్ ఆపరేట్, హీ విల్ రిఫర్ దిస్ కేస్ టు యూరాలజిస్ట్. యూరాలజిస్ట్ స్టోన్ తీసేస్తారు PCNలో ఏదో. అలాగే కార్డియాలజిస్ట్ సర్జన్, కార్డియాలజిస్ట్. డబుల్ వెజల్, సింగిల్ వెజల్ అయితే వాళ్ళే స్టెంట్ వేస్తారు. ట్రిపుల్ వెజల్ డిసీజ్, ఎక్స్టెన్సివ్ డిసీజ్ ఉంటే వీళ్ళు కార్డియోథొరాసిక్ సర్జన్కి ఇస్తారు. న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్. వాస్కులర్ సర్జన్ ఎవరు? మేమే. వాస్కులర్ సర్జన్, వాస్కులర్ స్పెషలిస్ట్ కూడా మేమే. సో వీ నీడ్ టు థరోలీ ఇవాల్యుయేట్. క్లినికల్ ఎగ్జామినేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్లినికల్ ఎగ్జామిన్ చేసి ఏ పేషెంట్ వారికోజెన్స్ వచ్చినా ఫస్ట్ నేను చేసేది అంటే ముందు సర్క్యులేషన్ ఉందా లేదా అని పల్సెస్ చూస్తాను, లోవర్ లింబ్ పల్సెస్. సర్క్యులేషన్ ఉందంటేనే దెన్ వీ షుడ్ ప్రొసీడ్. సో ఆ తర్వాత స్కిన్ టెక్స్చర్, స్కిన్ కండిషన్ ఎలా ఉంది, వారికోజెన్స్ ఎంత ఎక్స్టెన్సివ్గా ఉన్నాయి, దాంట్లో ఏ స్టేజ్లో ఉంది, అంతా డాక్యుమెంట్ చేయాలి. ఇప్పుడున్న సినారియోలో మెడికల్ లీగల్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయంటే, పొరపాటు ఒక కేసుకి చేసామంటే హర్యానాలో వీన్ అనుకుని ఆర్టరీని లేజర్తో కాల్ చేశారు, పేషెంట్ ల్యాండ్ అప్ ఇన్ యాంపిటేషన్. మా కాన్ఫరెన్స్లో చూపించారు.
అది చెప్పే అతను ఇది నేను కాదు, ఒకటి చేశాడు నేను కాదని చెప్తాను. సో వీ షుడ్ బి వెరీ వెరీ కాషియస్. ఒకసారి ఏమవుతుంటే ఈ లేజర్ ఫైబర్ సెఫ్రస్ ఫీన్లోంచి వెళ్ళి డీఫిన్స్లోకి వెళ్ళాలి. ఆ సెఫ్రస్ ఫీన్ దానికన్నా ముందే 2 centimeters అవే ఫ్రమ్ ది జంక్షన్ నుంచి కాల్చుకు రావాలి. పొరపాటు ఈ ఫైబర్ కొంచెం ముందుకు వెళ్ళింది అనుకో డీఫిన్స్ కాలిపోతాయి, అప్పుడు డీవిటీ వస్తుంది. దానికి మళ్ళీ మనం ఏం చేయలేం. సో చాలా జాగ్రత్త. ఇలా ఉంటుంది కదా సార్ జనరల్గా. ఇప్పుడు మనకి ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ వచ్చాయి, 2 centimeters ముందు వెనకాల అని చేస్తుంటాం, అలా ఉంటుందా ప్రొసీజర్? మీకు ఎలా తెలుసు? ఎస్, సెఫ్రోఫెమరల్ జంక్షన్ అంటాం. సెఫ్రస్ ఫీన్ జాయిన్స్ ద ఫెమరల్ వీన్. సో దిస్ ప్రోబ్ షుడ్ బి 2 centimeters అవే ఫ్రమ్ ద జంక్షన్. ఏ మాత్రం కొంచెం ముందుకు వెళ్ళింది అనుకోండి ఆ డీప్ ఫిన్స్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి కాల్చడం మొదలు పెడితే డీవిటీ వచ్చేస్తుంది. సో వీ షుడ్ బి వెరీ వెరీ, నేను థరోగా స్కాన్లో 3-4 సార్లు చెక్ చేసుకుని అప్పుడే మొదలు పెడతాను. చాలామంది నేను రోజుకు 5 చేస్తాను 6 చేస్తానంటే ఎప్పుడప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. వీ షుడ్ బి వెరీ కాషియస్ అండ్ వీ కాంట్ ట్రస్ట్ ఎనీబడి. జూనియర్స్ మీద వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఓన్. పేషెంట్స్ మీ పేరు మీద వస్తారు, మీరు వచ్చినప్పుడు నేను మా జూనియర్స్ చేస్తానని చెప్పి ఇవ్వటం వల్ల నెంబర్స్ ఎక్కువైతే ఏమవుతుంది? ఇప్పుడు 10 కేసు ఉన్నాయి అనుకోండి, 10 కేసు అతను సేమ్ సర్జన్ చేయడు కదా, జూనియర్స్కి ఇస్తారు, వాళ్ళు ఏదో ఖరాబ్ చేస్తారు. సో ఎస్పెషల్లీ ప్రైవేట్ సెటప్స్లో, ఇన్స్టిట్యూట్లో అంటే పేషెంట్ తిరిగిపోవచ్చాము, కానీ ప్రైవేట్ సెటప్లో పేషెంట్ కమ్స్ ఆన్ యువర్ నేమ్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ 100% యాక్యురేట్ రిజల్ట్స్. అయితే గ్యాంగ్రీన్ అని మాట్లాడుకున్నాం కదా సార్ ఇందాక. గ్యాంగ్రీన్ వస్తే అది కంపల్సరీ ఆంప్యుటేషన్. గ్యాంగ్రీన్ వస్తే దట్ ఈస్ ఇర్రివర్సిబుల్ ఇష్కీమియా. మీన్స్ గ్యాంగ్రీన్ వస్తే ఇప్పుడు నేను మా పేషెంట్స్ చాలా మంది కాళ్ళు పట్టేసుకుని వెయిట్ చేస్తారు, మీరు ఎంత డబ్బైనా పర్లేదు సార్ అదే చెప్తాను. సరే అమ్మా నీకు కుళ్ళిపోయిన అట్టుబడి ఇస్తాను, ఆ ఫ్రిడ్జ్లో పెట్టో ఏది చేసి మంచిగా చేయగలుగుతావు, నాకు ఎలా చేస్తాను సార్ ఇది అంతే అని చెప్తాను. దట్ ఈస్ ఓన్లీ సింపుల్ ఇది నేను చెప్పగలుగుతాను, అంటే కంపారిజన్ చెప్పాను. ఒకసారి గ్యాంగ్రీన్ వచ్చేసి కుళ్ళిపోయిందంటే ఇట్ షుడ్ బి రిమూవ్డ్. లేకపోతే ఆ గ్యాంగ్రీన్ వల్ల ఆ మురికి అంతా కిడ్నీస్కి వెళ్ళి తర్వాత కిడ్నీస్ షట్ డౌన్ అవుతాయి, ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు. తర్వాత పేషెంట్ మీ డై ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ ట్రీటెడ్. సో వీ షుడ్ నాట్ హెసిటేట్ విత్ గ్యాంగ్రీన్ ఉందంటే థరోలీగా ఎవాల్యుయేట్ చేసి యాంజియోగ్రామ్ చేసి వాళ్ళకి చూపించవచ్చు, ఇద్దరు వెదర్ కనబడతాం ఆ తర్వాత కనబడట్లేదు ఉండిపోయింది. సింపుల్ రీజన్, టోస్ మూమెంట్స్ ఉంటాయి లేదు చూడండి, టో మూమెంట్స్ ఉండవు. మామూలుగా ఇలా ఉంటాయి కదా, టో మూమెంట్స్ ఉండవు. నరాలు చచ్చిపోతాయి, కండరాలు కుళ్ళిపోతాయి, రక్త ప్రసరణ ఉండదు, కలర్ కూడా మారిపోతుంది, డార్క్ అయిపోతుంది. అలా వాళ్ళకి అక్కడ పిన్నిస్తూ పొడుస్తున్న సెన్సేషన్ ఉండదు. వాళ్ళే పొడమని చెప్తా, పొడిస్తే ఒక చిన్న చుక్క బ్లడ్ కూడా రాదు, మొత్తం ఆ పేషెంట్ కూడా ఏం నొప్పి ఉండదు. సార్ ఏం చేస్తున్నారు సార్, అటువైపు ఫేస్ తల తిప్పి పొడిస్తే వాడికి తెలియదు. సో అప్పుడు డిమార్కేషన్ ఉంటుంది అన్నమాట, ఎంతవరకు ఉందో ఆ పైన వరకు చేయటమే. అది యాంపిటేషన్ అనేది అందరూ చేస్తారు. ఒకసారి ఏమవుతుందంటే ఇక్కడ బ్లాక్ ఉంటే ఫెమరల్లో అక్కడ బ్లాక్ గ్యాంగ్రీన్ వస్తుంది, అలానే ఇక్కడ యాంపిటేషన్ చేస్తే ఉపయోగం లేదు. సో వీ నీడ్ టు డూ సిటీ యాంజియో థరోలీ. ఆ తర్వాత ఏం చేస్తామంటే వెజర్స్లో ఏమైనా క్లాట్స్ ఉంటే క్లాట్స్ కూడా తీసేస్తాం, దానివల్ల స్టంప్ మంచిగా హీల్ అయిపోతుంది. ఇప్పుడు రీసెంట్గా ఎన్ని ప్రాసెస్ వచ్చాయంటే చాలా అడ్వాన్స్ పెట్టేసుకుని ప్రాసెస్ నడిచికెళ్ళి పరిగెత్తచ్చు. దే విల్ అటెండ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా చక్కగా. ఒకప్పుడు అంటే జైపూర్ ఫుట్ అని ఒక భీముడు గదలా పెద్ద బరువు కూడా పెట్టినాం, ఇప్పుడు అలాంటిదేం లేదు, చక్కగా ప్రాసెస్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఒకసారి నా దగ్గర పేషెంట్స్ వచ్చి 2-3 years తర్వాత సార్ నమస్తే అంటే గుర్తుపట్టను, సార్ గుర్తుంది సార్ యాంపిటేషన్ చేసాడు, ఓపెన్ చేస్తే నాకు తెలియదు ఓహో కాలు లేదని, అంత యాక్టివ్గా మూవ్ అయిపోవచ్చు. కానీ పేషెంట్కి ఏదో సాటిస్ఫై చేద్దామని చెప్పి ఇక్కడే కట్ చేస్తాను పేషెంట్ చెప్తాడు అప్పుడప్పుడు, సార్ అక్కడ కుళ్ళిపోయింది అక్కడే తీయండి. వీ షుడ్ ఎడ్యుకేట్ దెమ్ బిఫోర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అలా నిజంగా పేషెంట్ దగ్గర ఇంకా వాడు భయపెట్టి చేడుస్తున్నాడంటే వాడు కన్విన్స్ చేయడం తప్ప, వాడిని ఏదో సాటిస్ఫై చేద్దాం ఆ వేలు ఒకటి తీస్తే అక్కడి నుంచి కొల్లటం మొదలు పెడుతుంది. సో సిటీ యాంజియోగ్రామ్ చేసి వెదర్స్లో క్లియర్గా తెలిసిపోతుంది. చిన్నపిల్లడు చెప్పిన సిటీ యాంజియో ఎక్కడి నుంచి వెదర్ తెల్ల కనబడుతుందంటే వాళ్ళు చెప్పేస్తారు ఇక్కడ వరకు బ్లాక్ అయిందని, అక్కడ వరకు తీసేయడం బెటర్. సో దట్ వీ కెన్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్స్. చక్కగా 15 days 1 month ఆర్టిఫిషియల్ లింబ్ ఇస్తారు కొంచెం ట్రై చేయడానికి టెంపరీగా, ఆ తర్వాత ప్రాసెసెస్ వచ్చినాయి, అది పెట్టేసుకుని చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ వాస్క్యులర్ సర్జన్ మీరు ఇప్పుడు దాంట్లో ఎట్లాంటి అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి? అయోర్టిక్ ఇంజరిజం అని ఒక కండిషన్ ఉందండి. ఏజ్ 60-70 years వచ్చేప్పటికి స్మోకింగ్ వల్ల కానీ ఎథెరోస్క్లెరోసిస్ వల్ల కానీ అబ్డామినల్ అయోర్టా అంటాం. దట్ ఈస్ ద మెయిన్ వెజల్ విచ్ క్యారీస్ బ్లడ్ టు ది బోత్ లిమ్స్. ఫ్రమ్ హార్ట్ నుంచి ఇలా వస్తుందన్నమాట అయోర్టా, అది ఉబ్బిపోతుంది. అది కిడ్నీస్ దగ్గర నుంచి కిందకు వస్తే ఇన్ఫ్రారిల్ అంటాం, కిడ్నీస్ పైన ఉంటే సూపరారియల్ అంటాం. ఆ ఇంజరీస్ వచ్చినప్పుడు దానికి మార్బిడిటీ చాలా చాలా ఎక్కువ. అంటే 10 మందిలో 2-3 బతుకుతారు. ఇప్పుడు ఓపెన్ సర్జరీస్ చేస్తే ఒకసారి రప్చర్ అయిపోతాయి, పగిలిపోతాయి. 5 centimeters తర్వాత కూడా ఉందంటే డయామీటర్
ఛాన్సెస్ ఆఫ్ రప్చర్ ఆర్ వెరీ వెరీ హై. ఒకప్పుడు ఓపెన్ సర్జరీ చేసి అక్కడ గ్రాఫ్ట్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు కూడా అవసరం అయితే చేయాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు ఎండోవాస్కులర్ రిపేర్ ఈవార్ అంటాం, ఎండోవాస్కులర్ ఎర్టిక్ సర్జరీ రిపేర్, ఎంజియోజం రిపేర్. సో దానికి స్టంట్ గ్రాఫ్ట్స్ పెట్టేస్తాం. ఒక స్టంట్ లాంటిది పెట్టేస్తే లోపల నుంచి ఫెమరల్ ఆర్టరీ నుంచి పాస్, అసలు స్టిచ్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఎరైట్ హాస్పిటల్స్లో మేము రెగ్యులర్గా చేస్తున్నాం. 10 years నుంచే బాగా ఎవాల్వ్ అయింది. ఇప్పుడు పేషెంట్ కెన్ గో హోమ్ సెకండ్ ఆర్ థర్డ్ డే, అదర్వైజ్ 15 days వరకు ఉండి ఎనస్థీషియా ఎఫెక్ట్ వల్ల ఇట్ ఈస్ డన్ అండర్ లోకల్ ఎనస్థీషియా ఇవార్ అనేది. ఒకప్పుడు దానికి ఐసీయూలో షిఫ్ట్ చేసి కార్డియాక్ అరెస్ట్ అయ్యి కార్డియాక్ ఈవెంట్స్ ఉండి చాలా. ఇప్పుడు అవేం లేకుండా ఇవార్స్ అని, ఇవారు టివారు థొరసిక్ అయోటిక్ ఎంజియోజమ్స్ కూడా రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఎండోవాస్కులర్ కూడా ఫ్యూచర్ ఈజ్ ఆల్ ఎండోవాస్కులర్. కానీ ఓపెన్ సర్జరీ కూడా ఛాన్స్ ఉంది, లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకసారి అన్నీ ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వచ్చే వాళ్ళందరికీ ఇవార్ ఎలా చేయాలి తెలుసు, టివార్ ఎలా తెలుసు, కానీ ఓపెన్ సర్జరీస్ తెలియట్లేదు. ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ డూయింగ్. ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చింది, పీపుల్ డూయింగ్ ల్యాబ్ కోలీస్. ఓపెన్ సర్జరీస్ వెరీ రేర్లీ చేస్తాం. బట్ రోల్ లేదని చెప్పలేము, డెఫినెట్గా రోల్ ఉంటుంది ఓపెన్ సర్జరీస్ కూడా. సో తర్వాత క్యారోటిడ్ ఆర్టరీ అంటే బ్రెయిన్కి వెళ్ళేసి అవి ఇంటర్నల్ క్యారోటిడ్ ఆర్టరీ బ్లాక్స్ ఉంటాయి ఈ స్మోకర్స్ కానీ, దానికి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది. అది మేము క్యారోటిడ్ ఆర్టరీ స్టెంటింగ్ కానీ క్యారోటిడ్ ఆర్టరీ రిపేర్ కానీ చేస్తుంటాం. బేసిక్గా ఏంటంటే వాస్కులర్ ట్రామా అండి. వాస్కులర్ ట్రామా, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండవు, ఎంత పాపులేషన్ పెరుగుతూ పోతుంది. సో వాస్కులర్ ట్రామా ఎలా రిపేర్ చేయాలి, టైమ్లీ రిపేర్ చేయాలి. అంతేగాని సెకండ్ థింగ్, ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ హైఫై ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు కార్డియాక్ సర్జరీ అంటే దానికి ఒక పెద్ద ఎక్విప్మెంటు ఇదిగా, దీనికి ఏం అవసరం లేదు. ఒక మంచి అసిస్టెంట్, ఒక ఇలాంటి లైట్ ఒకటి మంచి ఉండి సఫ్నెస్ విన్ బాగుంటాయి, టైమ్లీ ఇంటర్వెన్షన్ చేస్తే రిజల్ట్స్ వెరీ గుడ్. ఎన్నో వస్తుంటాయి, మెషిన్లో చేయి వెళ్ళిపోతుంది, వెజల్స్ కట్ అయిపోతాయి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. వాటికి అన్నిటికీ ఇప్పుడు వ్యాసర్జన్స్ చాలామంది ఉన్నాం, మేము అన్ని ప్లేసెస్లో ఉన్నాం. ఈవెన్ రిమోట్ ప్లేసెస్ కూడా వ్యాసర్జన్ దొరుకుతారు. ఒకప్పుడు అంటే దొరక్క వచ్చేది. ఇప్పుడు యూ కెన్ సీ యాంపిటేషన్ కేసెస్, మీరు హార్డ్లీ యూ సీ 1 or 2 చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు. చాలా వరకు అందరూ రిపేర్ చేస్తున్నాం. నిమ్స్లో మంచిగా చేస్తున్నారు. మేము ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చేస్తాం. మేము అందరం నిమ్స్ నుంచి ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళని. సో వీ నో హౌ టు మేనేజ్ ద షో.